హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ గన. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై డియర్ రాక్షసి ఎపిసోడ్ 44. నా కూతురికి నేనే తండ్రి అని చెప్పను అనుకుంటున్నావా నువ్వు అన్నాడు ఆర్యన్ అవంతికాతో. ఆ ఛాన్స్ మీరు ఎప్పుడు నాకు ఇవ్వలేదు కదా అండి. తను కడుపులో పడ్డప్పుడే చంపేయమని చెప్పిన అతడే నీ తండ్రి అని నా కూతురికి పరిచయం చేయమంటారా అని అంది అవంతిక. ఆ మాటకి ఆర్యన్ అవంతిక కళ్ళల్లోకే సూటిగా చూస్తూ ఉంటే, మీరన్నదే కదా నేనిప్పుడు అంది. నేనేం కల్పించి కానీ అబద్ధం కానీ చెప్పట్లేదు కదా అని అంది అవంతిక. మరి ఇన్ని రోజులు నా కూతురికి ఏమని చెప్పావే, వాళ్ళ నాన్న ఎక్కడంటే అని అడిగాడు ఆర్యన్. లేరు, విడిపోయామని చెప్పాను. నా కూతురు నాలాంటిదే కదా, అర్థం చేసుకుంది. నాకు డాడీ కావాలి, నేను డాడీని చూడాలి అని ఏనాడు అడగలేదు. నువ్వు పుట్టకముందే మీ నాన్న నేను విడిపోయాం. ఇక మేము ఎప్పటికీ కలవమని నీకు అమ్మైనా నాన్నైనా నేనే అని నా కూతురికి చెప్పాను. అలాగే చెప్తూ పెంచుతున్నాను నా కూతుర్ని. అందుకే ఆ విషయంలో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు నా కూతురుతో అని అంది అవంతిక. అంటే నా కూతురికి నాన్న ఉన్నా కూడా తన మనసులో మాత్రం నాన్న చనిపోయాడు, ఇక రాడు లేడు అని నాటేశావా నువ్వు అన్నాడు ఆర్యన్. మీరు తనని డైరెక్ట్గా చంపేయమని చెప్పడం కన్నా నేను చెప్పింది ఏమంత పెద్ద మాట అయితే కాదు ఆర్యన్ గారు. నేను మీ నాన్న చనిపోయాడు అని చెప్పలేదు, విడిపోయామని చెప్పాను. కానీ మీరు నా కూతుర్నే నాకు కడుపులో పడ్డప్పుడే చంపేయమని చెప్పారు. నేను అంత పెద్ద మాట అయితే నేను అనలేదు కదా అని అంది అవంతిక. చూసారా, ఇప్పుడు నా కూతురు కూతురు అని మాట్లాడుతున్నారు. ఆ కూతురు ఆ రోజు ఏమైంది? తనని కడుపులో పడ్డ రోజే చంపేయమని చెప్పినప్పుడు ఏమైంది? ఇప్పుడు మాత్రమే ఎందుకు వచ్చి కూతురు కూతురు అని తల్లాడిపోతున్నారు మీరు? అయినా మిథిల మీ కూతురే అని గ్యారెంటీ ఏంటి? మీ కూతురని మీరు అనుకుంటే సరిపోతుందా? అయినా అప్పుడు చంపేయమని చెప్పి ఇప్పుడెందుకు ఇంత ప్రేమ వలకబోస్తున్నారో నాకు అర్థం కావట్లేదు ఆర్యన్ గారు. మీరు ఆ రోజు ఆ ఒక్క మాట మాట్లాడి ఉండకపోతే నిజంగా నేను మీకు దూరం అయ్యేదాన్ని కాదు. నా బిడ్డను చంపేయమన్నారు కాబట్టే నేను మీకు దూరం అయ్యాను. మీరు ఒకవేళ నేను మీ దగ్గరే ఉన్నా కూడా నాకేదైనా హాని చేస్తారేమోనని భయపడి నేను ఇంటి బయట అడుగుపెట్టాను. కానీ ఆ రోజు గుర్తుకు రాని బిడ్డ ఈరోజు ఎందుకు గుర్తొచ్చింది? ఎందుకు ఇంత ప్రేమ వస్తుంది మీకు? చంపేయమన్న బిడ్డ మీద అని అడిగింది అవంతిక ఎన్నో సంవత్సరాలుగా తన మనసులో దాచుకున్న ప్రశ్నలు అన్నింటినీ ఆర్యన్ ముందు పెట్టి. నన్ను తిట్టడం కోసమో నన్ను బాధ పెట్టడం కోసమో నిన్ను నువ్వు తక్కువ చేసుకోకే అవంతిక. నేను తట్టుకోలేను. ఆ రోజు నేను అబార్షన్ చేయించుకోమనడానికి నా కారణాలు నాకున్నాయి, అంతే. ఇప్పుడు నేను అవన్నీ నీకు చెప్తూ వివరించుతూ కూర్చోలేను. ఎందుకంటే ఇప్పుడు అవన్నీ నిజాలు చెప్పినా కూడా జరిగిపోయిన కాలం రాలేదు. నేను అన్నమాట వెనక్కి తీసుకోలేను. ఆ మాట వచ్చేసింది, పడిపోయింది. ఆ మాట నేను అన్నాను, అంతే. ఇక దాన్నైతే నేను వెనక్కి తీసుకోలేను. కాబట్టి నువ్వు నన్ను బాధ పెట్టడం కోసమైతే నిన్ను నువ్వు తక్కువ చేసుకొని మాట్లాడకు. నేను నిన్ను ఏ పరిస్థితిలో పెళ్లి చేసుకున్నానో నీకు తెలుసు. ఎలాంటి కండిషన్ పెట్టి పెళ్లి చేసుకున్నానో కూడా తెలుసు. అయినా కూడా ఇన్ని సంవత్సరాలలో నిన్ను తప్పుగా ఒక్క మాట కూడా అనలేదే నేను. ఎందుకంటే నువ్వు అపురూపమైన వజ్రానివని నాకు తెలుసు. చెప్తున్నాను కదా, ఆ రోజు ఆ మాట అనడానికి నా కారణాలు నాకు ఉన్నాయి. ఇక వదిలేయ్. నువ్వు నన్ను బాధ పెట్టొచ్చు, ఎందుకంటే దానికి నేను అర్హుడిని.
కానీ నన్ను బాధ పెట్టడం కోసం అయితే నిన్ను నా కూతుర్ని తక్కువ చేయకే, నేను తట్టుకోలేను అని ఆర్యన్ బాధగా ఆ గదిలో నుండి వెళ్ళిపోయాడు బయటికి. నేను నన్ను తక్కువ చేసుకుంటేనే మీరు భరించలేకపోతున్నారు, కానీ మీరు కూడా అదే మాట మాట్లాడారు కదా ఆర్యన్ గారు, మరి అప్పుడెలా అన్నారు నన్ను అని వెళ్తున్న ఆర్యన్నే చూస్తూ ఉండిపోయింది అవంతిక నిద్రపోకుండా. ఆర్యన్ బాధగా గదిలోకి రావడం గమనించిన హృదయ్, ఇంతసేపు ఏం చేశావురా? పాపని చూసుకోమని చెప్పావు, అవంతికతో మాట్లాడావా? మాట్లాడిందా నీతో? ఏమంది అని అడిగాడు హృదయ్ ఆరాటంగా. ఏమంటుంది? వెళ్ళిపోమంటుంది ఇక్కడి నుండి, మళ్ళీ తన జీవితంలోకి రావద్దు అని చెప్తుంది. తను చెప్పడం ఏంట్రా, కొన్ని రోజులైతే నేనే వెళ్ళిపోతాను కదా ఎలాగో అన్నాడు ఆర్యన్. అలా మాట్లాడకరా, నీకు కూడా భార్య బిడ్డతో సంతోషంగా గడిపే రోజులు ఖచ్చితంగా ఉన్నాయి. చూడు నువ్వే, ముందు ముందు అవంతిక పాప ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తారు. నీ కూతురే కాదు, నీ కోసం కొడుకు కూడా వస్తాడు మళ్ళీ చూడు అని చెప్పాడు హృదయ్. అప్పుడే కడుపున పడ్డ బిడ్డనే చంపేయమన్న వాడిని, 5 సంవత్సరాలలో కనీసం తన మొహం కూడా చూడని వాడిని ఇప్పుడు వచ్చాను మళ్ళీ వాళ్ళ దగ్గరికి. అలాంటిది మళ్ళీ నాకు ఇంకొక బేబీ కూడానా? అలాంటి ఆశలు ఏం లేవురా నాకు అన్నాడు ఆర్యన్. నీకు లేకపోయినా నాకుందిరా, ఎందుకంటే నా ఫ్రెండ్ ఫ్యామిలీతో సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నీ ఫ్యామిలీ నిండుగా ఉండాలి అని కోరుకుంటున్నాను నేను. ఇన్ని సంవత్సరాలు మీ ఫ్యామిలీని దూరం చేసుకున్నావు కదా, ఇప్పుడైనా వాళ్ళకి దగ్గరయ్యావు, అలాగే ఉంటావు కూడా. నీ ఫ్యామిలీలోకి ఇంకొక బాబు కూడా వస్తాడు, అప్పుడు నీ ఫ్యామిలీ ఇంకా సంతోషంగా మారుతుంది చూడరా అన్నాడు హృదయ్. నువ్వు చెప్పేవన్నీ నిజాలయ్యి ఆ సంతోషాలన్నీ నా దగ్గరికి వస్తే నిజంగా బాగుంటుంది అనిపిస్తుంది, కానీ అవన్నీ జరగవురా. జరగని వాటి గురించి ఆలోచించకూడదు, ఆలోచించిన వ్యర్థమే కదా. జరగవని తెలిసినా కూడా అలా జరిగితే బాగుండని అనుకోవడం పిచ్చితనమే అవుతుంది. నిజంగా అలాంటి ఆశలైతే నాకు లేవు, కానీ దాన్ని అలా చూస్తేనే తట్టుకోలేకపోతున్నాను. ఎంత చిన్నదో తెలుసారా అది నేను పెళ్లి చేసుకునే అప్పుడు, కానీ ఇప్పుడు ఎన్ని మాటలు మాట్లాడుతుందో తెలుసా అన్నాడు ఆర్యన్ చిన్నగా నవ్వి. అవి తను మామూలుగానే మాటలు కాదు బావా, తను అనుభవించిన జీవితం, తను అనుభవించిన బాధలు, తను అనుభవించిన కష్టాల నుండి నేర్చుకున్న మాటలు. నిజంగా చిన్నది అని నువ్వే చెప్తున్నావు కదా, తను ఇంట్లో నుండి అడుగు బయట పెట్టే అప్పుడు కూడా చిన్నదే. ఇంత చిన్న వయసులోనే బిడ్డను మోసి కానీ ఇన్ని బాధ్యతలను నెత్తి మీద వేసుకొని చేస్తుంది చూడు, నిజంగా అవంతిక గ్రేట్ రా. పైగా చెల్లికి పెళ్లి చేసి కూడా పంపించింది. అవును, ఆ రాక్షసి కృతిక ఎక్కడుంటుంది ఇప్పుడు? హైదరాబాద్లోనే ఉంటుందని విన్నాను, కానీ నేను వాళ్ళ గురించి తెలుసుకోలేదు. వైభవ్ తను బాగుంటున్నారా అని అడిగాడు హృదయ్. నేను కూడా నీతో పాటే ఉన్నాను కదరా, కాకపోతే తెలుసుకున్నానులే వాళ్ళ గురించి. వస్తూ ఉంటారు ఇక్కడికి మంత్లీ కూడా. ఇక్కడికి వచ్చి 2-3 రోజులు అవంతిక పాపతో గడిపేసి వెళ్తారు. ఇది కాస్త ఇంత ధైర్యంగా ఉండగలుగుతుంది అంటే వాళ్ళ వల్లే. వైభవ్ వాళ్ళ అమ్మ సొంత కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంటుంది అవంతికని. వాళ్ళ వల్లే ఇప్పుడు ఇది ఇలా ఉండగలుగుతుంది. అలాగే కృతిక వైభవ్ కూడా బాగానే ఉంటున్నారు. ఇప్పుడు నేను లేకపోయినా మన ఆఫీస్లో అలాగే స్థిరంగా ఉన్నాయంటే దానికి కారణం వైభవ్నే. ఓవైపు వాడి బిజినెస్ చూసుకుంటూనే మన బిజినెస్ని కూడా
ఎక్కడా పడిపోకుండా మెయింటైన్ చేస్తున్నాడు. అప్పటంతా ఇదిగా అయితే లేదు కానీ నార్మల్గా ఉన్నాయంటే ఉన్నాయి, లాభాలు రాకుండా నష్టాలు రాకుండా. పైగా వాడు నా పెళ్ళాన్ని నేను వదిలిపెట్టిన తర్వాత తీసుకెళ్తాను అని ఛాలెంజ్ చేసి నా పెళ్ళాం చెల్లిని పట్టుకుపోయి పెళ్లి చేసుకున్నాడురా. వాడు మామూలోడు కాదురో. వాడు ఎన్ని వేషాలు వేశాడో తెలుసా నా దగ్గర. అవన్నీ నాకు తెలియవు అనుకున్నాడు కానీ తర్వాత తెలిసాయి అవన్నీ నాకు అన్నాడు ఆర్యన్. ఇంకా ఉంది. నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.